హాయ్ ఫ్రెండ్స్, క్వినోవా రైస్తో దోశ ఎలాగో చూద్దాం. ముందుగా క్వినోవా రైస్ని 2 కప్పులు, అలాగే 1 కప్పు మినప్పప్పు, పొట్టుపప్పు కానీ లేదంటే చాయ్ పప్పు లేదా చాయ్ గుళ్ళు తీసుకుని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేను క్వినోవా రైస్లో కొద్దిగా 1 చెంచాడు మెంతులు కూడా వేసుకుని బాగా 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడుక్కుని రెండు పప్పులు కూడా కడుక్కొని బాగా మిక్సీలో మెత్తగా పట్టుకున్నాను. తర్వాత ఒక పెనం తీసుకుని పెనం వేడెక్కించిన తర్వాత ఆయిల్ వేసుకుని మనం దోశ ఏ మాదిరి కాల్చుకుంటామో అలాగే దోశ వేసుకుని దాని మీద మనకి నచ్చినట్టు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కావాలంటే ఉల్లి, ఎండుమిర్చి కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్, ఉల్లి కారం వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా సరే వేసుకుని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకుని కొబ్బరి చట్నీ, అలాగే టమాటా చట్నీ, మీ ఇష్టం, మీకు ఏ రకమైన చట్నీ, వేరుశనగ చట్నీ, ఏ చట్నీ అయితేనే సరే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది చాలా హెల్దీ అయినది. క్వినోవా రైస్ని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, అంటే ఓట్స్ బదులుగా దాన్ని తీసుకోవచ్చు, పాయసంలా తీసుకోవచ్చు, అలాగే కిచిడీ చేసుకోవచ్చు, అలాగే ఫ్రైడ్ రైస్ కింద, లేదంటే సలాడ్ కింద తీసుకోవచ్చు, అలాగే కుక్డ్ రైస్ కింద తీసుకుని దాన్ని వెజిటబుల్స్తో కూడా తీసుకోవచ్చు. వావ్, క్వినోవా దోశ రెడీ. ఆర్ యూ రెడీ టు టేస్ట్ దిస్?